సో మార్వడి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎలా ఉన్నాయి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వీఆర్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ సమ్ కంపెనీస్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ లో మేము ఎలా డివైడ్ చేస్తున్నామండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 years డ్యూరేషన్ కోర్సెస్ కానీ సింగిల్ ఇయర్ డ్యూరేషన్ కోర్సెస్ కానీ ఉన్నాయి అనుకోండి. ఈ 2 years డ్యూరేషన్ కోర్సెస్ లో మేము మోస్ట్ ప్రాబబ్లీ అవుట్ ఆఫ్ 24 months 18 months మాత్రమే మేము అకాడమిక్స్ రిమైనింగ్ మొత్తం కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఏ కోర్సెస్ చూస్ చేసుకుంటున్నారు సార్? సో యాజ్ వెల్ గోయింగ్ విత్ ద గ్లోబల్ ట్రెండ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ సిఎస్ ఆర్ కంప్యూటర్ సైన్స్ సెగ్మెంట్స్ అండ్ దేర్ అలైన్ సబ్జెక్ట్స్. అంటే మెయిన్ గా మనకు వచ్చేసి ఏఎంఎల్ కానీ ఏఐ విత్ డాటా సైన్స్ కానీ. అంటే మనకి మన స్టేట్ లో చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్ గా, డాటా సైన్స్ సపరేట్ గా ఉంటుంది. బట్ ఇవి రెండు కాంబినేషన్ లాంటి కోర్సెస్ కి ఎక్కువగా డిమాండ్ ఉందండి ప్రెసెంట్. అంటే మన దగ్గరికి వెళ్ళే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కానీ గ్లోబల్ వైడ్ కానీ మనకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో చూస్ చేసుకోవడంలో ఎక్కువగా వచ్చేసి సిఎస్ఏ అలైన్డ్ స్పెషలైజేషన్స్, కాంబినేషన్ ఆఫ్ 2 separate సెగ్మెంట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని చూస్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో ప్రెసెంట్ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మార్వడి యూనివర్సిటీ కోర్సెస్ ఉంటున్నాయా? ఆఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు చెప్పినట్టుగానే అడ్వాన్స్డ్ కోర్సెస్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్, అంటే ఇప్పుడు డే బై డే బియాండ్ ద ట్రెడిషనల్ కోర్సెస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ సెగ్మెంట్ అండ్ న్యూ ఎరా ఆఫ్ కోర్సెస్. మనం ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో దీస్ ఆర్ మోస్ట్ అప్డేటెడ్ కోర్సెస్ అలాంగ్ విత్ టైఅప్ ఆఫ్ సమ్ పర్టికులర్ కంపెనీస్. మనం కొన్ని ఎంఎన్సీస్ ఏంటి అంటే వాళ్ళ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకొని మనం కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది.